ఇమాజిన్ ఒక సింగిల్ ఫోన్ కాల్తో, ఒక సింగిల్ ట్వీట్తో ఎంటైర్ వరల్డ్ ఎకనామీ షివర్ అవుతుంది. ఏప్రిల్ 2025 వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్, అమెరికాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ ప్రెసిడెంట్, స్టెప్స్ అవుట్ హోల్డింగ్ ఎ బోర్డ్. ఆ బోర్డులో నంబర్స్, పర్సెంటేజెస్, కంట్రీ నేమ్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి వరల్డ్ ట్రేడ్ ఎలా వర్క్ అవుతుందో అది మొత్తం చేంజ్ అయిపోయింది. టారిఫ్ అంటే ఏంటి, టారిఫ్ వార్ అంటే ఏంటి, మన డైలీ లైఫ్ కి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? ఈ డాక్యుమెంటరీలో ట్రంప్ టారిఫ్ వార్స్ పూర్తి స్టోరీ చెప్తా. మనం స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేయాలి. టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్. సపోజ్ ఇండియా నుండి యుఎస్ కి ఒక ప్రోడక్ట్ వెళ్తుంది, స్టీల్. ఆ స్టీల్ మీద యుఎస్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ వేస్తుంది, ఇంపోర్ట్ చేసే కట్టాలి అని. ఆ ట్యాక్స్ నే టారిఫ్ అంటారు. కొన్ని డికేట్స్ గా అమెరికా ఫ్రీ ట్రేడ్ లో ఉన్నారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ఫాలో చేస్తున్నారు. అది అన్ని కంట్రీస్ కి ఫేర్ గా ఉన్నది. కానీ ట్రంప్ కి ఈ ఐడియా నచ్చలేదు. ఆయన ఒక బిలీఫ్ తో ముందుకు వచ్చారు. అమెరికా ఇస్ బీయింగ్ రాబ్డ్. మీరు ఇంపోర్ట్ చేస్తే ట్యాక్స్ కట్టరు, కానీ మేము ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ వేస్తున్నారు. ఇది ఇన్ఈక్వాలిటీ, ఇంజస్టిస్. నేను దీన్ని ఫిక్స్ చేస్తా అన్నారు. అది ఫిక్స్ చేయడానికి వాడిన వెపనే టారిఫ్స్. For decades, our country has been looted, pillaged, raped, and plundered by nations near and far, both friend and foe alike. Recall, that means they do it to us and we do it to them. Very simple. Can't get any simpler than that. 2018లో ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన చైనాతో ఒక మ్యాసివ్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. చైనా మీద బిలియన్స్ ఆఫ్ వర్త్ గూడ్స్ కి టారిఫ్ వేశారు. చైనా రిటాలియేట్ అయ్యి అమెరికన్ ఫార్మర్స్ మీద టారిఫ్స్ వేసింది. అమెరికన్ సోయాబీన్ ఫార్మర్స్ కి ఓవర్ నైట్ మార్కెట్స్ పోయాయి. అది ఫేజ్ 1. స్టీల్ అండ్ అల్యూమినియం 25% టారిఫ్స్. కెనడాతో, యూరోప్ తో టెన్షన్. USMCA ఒక న్యూ ట్రేడ్ డీల్ తో మెక్సికో, కెనడాతో రీనెగోషియేట్ చేశారు. 2020లో బైడెన్ వచ్చాడు. మోస్ట్ ఆఫ్ ద టారిఫ్స్ ని బైడెన్ కూడా మెయింటైన్ చేశాడు. కానీ 2024 ఎలక్షన్స్ లో ట్రంప్ ఒక ప్రామిస్ తో వచ్చాడు. నేను వస్తాను, ఈసారి 60% ఆన్ చైనా, 20% ఆన్ ఎవ్రీవన్, 100% ఆన్ మెక్సికో. మీరు ప్రిపేర్ అవ్వండి. దీనితో వరల్డ్ లిటరల్లీ నర్వస్ అయ్యింది. January 20, 2025 ట్రంప్ వైట్ హౌస్ కి తిరిగి వచ్చాడు. ఇనాగ్రల్ అడ్రస్ లో ఆయన ఒక బోల్డ్ అనౌన్స్మెంట్ చేశాడు. For this purpose, we are establishing the External Revenue Service to collect all tariffs, duties, and revenues. It will be massive amounts of money pouring into our treasury, coming from foreign sources. IRS ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఆ తర్వాత ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ గా మారింది. ఇక్కడ కాన్సెప్ట్ అమెరికన్స్ ట్యాక్స్ కట్టకుండా ఫారిన్ కంట్రీస్ టారిఫ్ లో అమెరికాకి మనీ వస్తుంది. ఎకనామిస్ట్ నవ్వారు, బట్ మార్కెట్స్ వరీ అయ్యాయి. జనవరిలో ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా మీద 25% ట్యాక్స్ అనౌన్స్ చేశారు. దానికి రీజన్ గా చెప్పింది డ్రగ్స్, ఫ్యాంటనిల్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అన్నాడు. కెనడా అమెరికాస్ మోస్ట్ లాయల్ ట్రేడ్ పార్ట్నర్. షాక్ అయిపోయింది. కెనడా PM మార్క్ కార్నీ ఈ టారిఫ్స్ ఆర్ అన్జస్టిఫైడ్, వీఆర్ రిటాలియేట్ అని. మెక్సికో కూడా మేము రిటాలియేట్ అని కౌంటర్ టారిఫ్స్ వేసింది. స్టీల్ అండ్ అల్యూమినియం మీద 25% టారిఫ్స్ గ్లోబల్లీ ఉన్నాయి. వరల్డ్ ట్రేడ్ ఆల్రెడీ షేక్ అవుతుంది, కానీ వరస్ యెట్ టు కమ్. April 2, 2025 ట్రంప్ రోజ్ గార్డెన్ లో ఒక బోర్డ్ పట్టుకొని ఫారెన్ ట్రేడ్ బ్యారియర్స్ కంట్రీ వైజ్ ఆయన ఇది అనౌన్స్ చేశాడు. My fellow Americans, this is Liberation Day. Waiting for a long time. ఆ అనౌన్స్మెంట్ లో చైనా మీద 34% టారిఫ్, లేటర్ అది 145% అయింది. యూరోపియన్ యూనియన్ మీద 20% టారిఫ్, ఇండియా మీద 26% టారిఫ్, వియట్నాం మీద 46% టారిఫ్, జపాన్ మీద 24% టారిఫ్. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద కొత్త టారిఫ్స్ వేశాడు. గ్లోబల్ మార్కెట్స్ లిటరల్లీ షేక్ అయిపోయాయి. US మార్కెట్ లో ఒక మ్యాసివ్ క్రాష్ జరిగింది. డో జోన్స్ అండ్ S&P 500 కొన్ని రోజుల్లో మార్కెట్స్ నుంచి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎవాపరేట్ అయ్యాయి. పీపుల్ కంపేర్ చేశారు. 1930లో స్మూత్ హావ్లీ టారిఫ్ యాక్ట్ వల్ల గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, కానీ ఇప్పుడు ఈ టారిఫ్ వార్ దీనికి అన్న వరస్ట్ గా తయారైంది అన్నారు. కానీ ట్రంప్ చిల్గా ఉన్నాడు. మార్కెట్స్ క్రాష్ అవుతున్నప్పుడు ట్రూత్ సోషల్ లో దిస్ ఇస్ ఏ గ్రేట్ టైమ్ టు బై అని పోస్ట్ చేశాడు. ఇన్వెస్టర్స్ భయంతో కన్ఫ్యూజ్ అయ్యారు. April 9 కి అడిషనల్ కంట్రీస్ స్పెసిఫిక్ టారిఫ్ ఎఫెక్ట్ లో రావాల్సింది, కానీ April 9 కి ఫ్యూ అవర్స్ ముందు ట్రంప్ మోస్ట్ కంట్రీస్ కి 90-day పాస్ ఇచ్చాడు, ఎక్సెప్ట్ చైనా. మార్కెట్స్ రిలీఫ్ అయ్యాయి, బట్ చైనాతో వార్ ఎస్కలేట్ అయ్యింది. చైనాతో ఇది డిఫరెంట్, ఇది పర్సనల్. ట్రంప్ చైనా మీద 34% టారిఫ్ నుండి 145% టారిఫ్ వేశాడు. చైనా కూడా అమెరికా మీద 34% నుండి 125% టారిఫ్ వేసింది. ఆ నంబర్ చూడండి, 145% టారిఫ్ అంటే ఒక $100 ప్రోడక్ట్ కి $145 ఎక్స్ట్రా ట్యాక్స్. బేసికల్లీ ట్రేడ్ స్టాప్ అయిపోయింది. May 6, 2025 లో ఫస్ట్ కార్గో షిప్స్ విత్ చైనీస్ గూడ్స్ అరైవ్డ్ ఎట్ US పోర్ట్స్ అండర్ 145% టారిఫ్. షిప్మెంట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. వాల్మార్ట్, టార్గెట్, అమెజాన్ CEOలు ట్రంప్ కి డైరెక్ట్ గా వార్న్ చేశారు. బై మిడ్ మే షెల్ఫ్స్ ఎంప్టీ అవుతున్నాయి, ప్రైసెస్ స్పైక్ అవుతాయని. అమెరికన్స్ డైలీ లైఫ్ లో ఇంపాక్ట్ చూశారు.
చేశారు. ఎలక్ట్రానిక్ ప్రైసెస్ పెరిగాయి. 80% టాయ్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా. ప్రైసెస్ హైక్ అయ్యాయి. ఈవెన్ క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్సివ్ అవుతాయి అన్నారు. ది మినిమిస్ రూల్ 800 బిలో ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీ అది కూడా ఎండ్ అయ్యింది. షెయిన్, టెము, చైనీస్ షాపింగ్ యాప్స్ బేసికలీ అమెరికాలో డెడ్ అయ్యాయి. కానీ చైనా కూడా సఫర్ అయ్యింది. ఫ్యాక్టరీస్ కి ఆర్డర్స్ డ్రాప్ అయ్యాయి. జాబ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. చైనా ఎకనామీ స్లో డౌన్ అయ్యింది. ఇది మ్యూచువల్ డిస్ట్రక్షన్. బోత్ సైడ్స్ సఫర్ అయ్యాయి. ఫైనలీ అక్టోబర్ 25 లో ఒక డీల్ యుఎస్ చైనా మీద 10% టారిఫ్ రెడ్యూస్ చేసింది. చైనా అమెరికన్ సోయా బీన్స్ పర్చేస్ చేయడానికి మళ్ళా అగ్రీ చేసింది. మళ్ళా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కద్దాం. కెనడా అమెరికాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. USMCA ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కానీ ట్రంప్ కెనడా మీద 25% టారిఫ్ వేశాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ సివియర్ ఎఫెక్ట్ అయిపోయింది. కెనడా రిటాలియేట్ అయ్యి అమెరికన్ గూడ్స్ మీద టాక్సెస్ వేసింది. ఎవెన్చువల్లీ ట్రంప్ కెనడా టారిఫ్స్ 35% కి రైజ్ చేశాడు. కెనడా PM దిస్ ఇస్ అటాక్ ఆన్ కెనడియన్ వర్కర్స్ అన్నాడు. President Trump announced 25% tariffs against our auto industry. And this is a direct attack, to be clear, a direct attack on the very workers that I stood in front of, uniform workers I stood in front of this morning. యూరోపియన్ యూనియన్ ట్రంప్ 20% టారిఫ్ EU మీద కూడా వేశాడు. EU రిటాలియేట్ అయ్యి అమెరికన్ విసి మోటార్ సైకిల్స్ మీద టారిఫ్స్ వేసింది. ఇండియాకి 26% టారిఫ్స్ వచ్చాయి. ప్లస్ ఇండియా రష్యన్ ఆయిల్ పర్చేస్ చేశారని ట్రంప్ 25% మోర్ థ్రెటన్ చేశాడు. టాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇండియా అమెరికాకి స్ట్రాటజిక్ పార్ట్నర్, కానీ ట్రేడ్ లో టెన్షన్. జపాన్ జూలై 22 డీల్ లో జపాన్ టారిఫ్స్ 25% నుండి 15% కి రెడ్యూస్ చేశారు. జపాన్ $550 బిలియన్ US లో ఇన్వెస్ట్ చేస్తామని అగ్రీ చేసింది. బ్రెజిల్ 50% పనిషింగ్ టారిఫ్ వేశాడు. ట్రంప్ పొలిటికల్ రీజన్స్ వల్ల బ్రెజిల్ మీద పర్సనల్ గా అప్సెట్ అయ్యి ఉన్నాడు. వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ. బిజినెసెస్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయలేకపోయారు. సప్లై చైన్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఈ టారిఫ్ వార్ జస్ట్ పాలిటిక్స్ కాదు, మన డైలీ లైఫ్ మీద రియల్ ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికాలో ట్యాక్స్ ఫౌండేషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం యావరేజ్ అమెరికన్ హౌస్ హోల్డింగ్ కి $1,500 ఎక్స్ట్రా పర్ ఇయర్ ట్యాక్స్ బర్డెన్ పెరిగింది. కార్ ప్రైసెస్ $4,700 ఇంక్రీజ్ అవుతాయన్నారు. ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, టాయ్స్ అన్ని ఎక్స్పెన్సివ్ అవుతాయి. గ్రోసరీ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ వస్తదని ఫెడరల్ రిజర్వ్ వరీ అయ్యాయి. ఇండియాలో ఐటీ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ మోస్ట్లీ సేఫ్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఇండియన్ కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే వారికి అన్సర్టనిటీ. డైమండ్ ఇండస్ట్రీ, ఫార్మా ఎక్స్పోర్ట్స్ యుఎస్ టారిఫ్ కి ఎఫెక్ట్ అయ్యాయి. ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ లో ఎకనామీ స్లో డౌన్ తో జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అయ్యింది. గ్లోబల్ సప్లై చైన్స్, వియట్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ ఇనిషియల్లీ బెనిఫిట్ అయినా కానీ ఎవెన్చువల్లీ వాళ్ళ మీద కూడా టారిఫ్స్ పడ్డాయి. చైనా +1 స్ట్రాటజీ. కంపెనీస్ చైనా నుండి అదర్ కంట్రీస్ కి మూవ్ చేశారు, కానీ ఆ కంట్రీస్ మీద కూడా టారిఫ్స్ వచ్చాయి. ట్రంప్ ఫారిన్ కంట్రీస్ ఆర్ పేయింగ్ ద టారిఫ్స్ అన్నాడు, బట్ రియాలిటీ యుఎస్ ఇంపోర్ట్స్ అమెరికన్ కంపెనీస్ ఈ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఆ కాస్ట్ కన్స్యూమర్స్ కి పాస్ చేస్తున్నారు. అమెరికన్ పీపుల్ ట్యాక్స్ పే చేస్తున్నారు. There'll be a transition cost and transition problems, but in the end it's going to be a beautiful thing. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వద్దాం. ట్రంప్ ఆర్గ్యుమెంట్ రాంగ్ కాదు. అమెరికా డెకేడ్స్ గా ట్రేడ్ డెఫిసిట్ లో ఉంది, కానీ టారిఫ్ సొల్యూషన్ గా వర్క్ అవుతాయా? హిస్టరీలో టారిఫ్స్ వల్ల 1930లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. 2018 లో అమెరికన్ ఫార్మర్స్ సఫర్ అయ్యారు. గవర్నమెంట్ $28 బిలియన్ ఎయిడ్ ఇచ్చారు. 2025 లో కన్స్యూమర్ ప్రైసెస్ పెరిగాయి. బిజినెస్ అన్సర్టనిటీ పెరిగింది. సపోర్టర్స్ చైనా రీనెగోషియేటింగ్ టేబుల్ కి వస్తది, మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాకి వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నారు. క్రిటిక్స్ కామన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. ఇన్ఫ్లేషన్ హైలా ఉంది. గ్లోబల్ రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నారు. రియాలిటీ ఎలా ఉంటుందో చూడాలి, టైం చెప్తది. ఈ స్టోరీ ఫినిష్ కాలేదు. 2026 లో టారిఫ్ వార్స్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. ట్రేడ్ డీల్స్ బీయింగ్ నెగోషియేటెడ్. న్యూ టారిఫ్ థ్రెటన్స్, కానీ ఒక థింగ్ క్లియర్, వరల్డ్ ఏప్రిల్ 2, 2025 కి ముందు ఉన్నట్టు ఉండదు. గ్లోబలైజేషన్ యాజ్ వి న్యూ ఇట్ ఇస్ చేంజింగ్. అమెరికాస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ రీడిఫైనింగ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ట్రంప్ కరెక్టా, వరల్డ్ రాంగ్? కామెంట్ లో చెప్పండి.